మీరు షిరిడీ బాబా గారి చరిత్ర చూస్తే కనుక వారు ఒకసారి ఎప్పుడు 1886లోనే ఎప్పుడు అనుకుంటున్నా గుర్తుండి శరీరం వదిలేస్తూ మహల్సాపతి అనే భక్తుడి తొడ మీద పడిపోయి నేను 3 రోజుల్లో వెనక్కి తిరిగి వస్తే వస్తా, లేకపోతే రాను, అప్పుడు నన్ను అక్కడ సమాధి చేసేయండి ఆరు బయట, 3 రోజులు వేచి చూడండి, లేకపోతే వెనక్కి తిరిగి వస్తాను అని చెప్పారు. చెప్పి బాబా గారు పడిపోతే వెంటనే డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి టెస్ట్ చేసేసరికి అవును ప్రాణం పోయింది అన్నారు. మొత్తం షిరిడీ గ్రామం అంతా ఏడిచేయడం మొదలుపెట్టింది. వేలాది మంది అక్కడ కూడేశారు. కూడేసి ఇంకా తర్జన భర్జన మొదలుపెట్టారు. అక్కడ సమాధి చేయాలా, ఇక్కడ సమాధి చేయాలా అని. ఆ మహల్సాపతి అన్న వారు చెప్పారు 3 రోజులు ఉండమని. ఆ 3 రోజులు ఉండి తీరాలి ఎలాగైనా అని చెప్తే షిరిడీ గ్రామంలో కూడా బాబా గారికి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నారు. ఎప్పుడూ అంతే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మహాత్ముడు కొంతమందిని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే కలిపురుషుడు ఓర్వలేడు, ఏదో ఒక రకంగా దాని మీద బురద చల్లి జనాలను అటు పక్క నుంచి తిప్పేద్దామని చూస్తారు. అలాగే షిరిడీలో బాబా గారికి వ్యతిరేకులందరూ లేదా ఆయన సమాధి చేసేయాలి, లేకపోతే ప్లేగు వ్యాధి వచ్చేస్తుంది అని పోరాటం మొదలుపెట్టారు. ఆ మహల్సాపతి అనే ఆయన నా ప్రాణం పోయినా వదలను అని అలా పెట్టు కూర్చుంటే 3వ రోజు సూర్యోదయం అయ్యే టైంకి ఆయన మళ్ళీ లేచి కూర్చున్నారు. అదేమిటి 3 రోజులు వెళ్ళిపోయారు కదా, ఎలా లేచి కూర్చున్నారు మీరు అని అడిగితే కనుక అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మొట్టమొదటి నేను పైకి వెళ్ళిపోయాను, కానీ గురువుల నిర్ణయం వేరే ఉంది. బెంగాల్లో గదాధరుడు అని ఒక భక్తుడు ఉన్నాడు, ఒక గొప్ప మహాత్ముడు. ఆయన వెళ్ళిపోవాలిట, నేను చేయాల్సిన పని ఇంకా ఉందిట, అందుకని నన్ను వెనక్కి పంపించారు, ఆయన్ని తీసుకుపోయారు అని చెప్పారు. ఈ బెంగాల్లో గదాధరుడు ఎవరో మీకు తెలుసా? రామకృష్ణ పరమహంస. సరిగ్గా అదే రోజు రాత్రి పొద్దున్న రామకృష్ణ పరమహంస శరీరం వదిలేశారు. ఎంత విచిత్రమైన సంఘటన. షిరిడి అనేది మహారాష్ట్రలో ఉంది, బెంగాల్లో కలకత్తా దగ్గర ఎక్కడో ఉండేవారు రామకృష్ణ పరమహంస. ఆయన ఆ రోజు శరీరం విడిచిపెట్టి